తెలంగాణలో రాజకీయ వేడి మునుపట్లో కంటే ఎక్కువైనట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం తీవ్ర ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సమయంలో మాజీ మంత్రి కవిత కూడా ఈ రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. కవిత మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి వ్యక్తిగత పరిస్థితులు, పార్టీ గుణాలను కాకుండా వాస్తవ పనితనాన్ని పరిగణనలోకి తీసుకుని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆమె ప్రకారం నిజంగా పనిచేసే నాయకులు, అభ్యర్థులు మాత్రమే ప్రజల విశ్వాసానికి అర్హులన్నారు. చెడ్డవారిని గెలిపించడం కోసం కేటీఆర్ వంటి నాయకులు ఆహ్వానిస్తున్నారు అనే ప్రశ్నను కవిత వేయడం తెలంగాణ రాజకీయ వేదికపై ఆసక్తికరంగా మారింది. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ పార్టీ ఇప్పటికీ కవితపై తగిన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ప్రతి వ్యక్తి, ప్రతి వ్యాఖ్యకు ప్రత్యేకంగా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని, రాజకీయ రంగంలో వాదనలు సహజం కానీ వాటిని వ్యర్థంగా పెద్దగా చర్చించవలసిన అవసరం లేదని స్పష్టంగా అన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ కవిత, కేటీఆర్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం పార్టీ లోపల వ్యూహాలు, నియంతృత్వం, వర్కింగ్ ప్రెసిడెంట్ పాత్రపై చర్చలకు ఉద్ఘాటన కావడంతో పాటు ఈ రాజకీయ పోరాటం రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లాభం చేకూర్చే అవకాశాలను కూడా సృష్టించిందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఈ రాజకీయ పరిణామాలు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మరింత ఆసక్తికరంగా, ఎన్నికల 3వ దశలో ఉత్కంఠగా మార్చాయి. కవిత, కేటీఆర్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం మున్సిపల్ ఎన్నికల ఫలితాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.